ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదు. 2 సమూయేలు 9వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట రాజైన దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుతో అన్నాడు. అపకారానికి ఉపకారము, చేసిన నిబంధన లేక ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది మనము దావీదులో చూడవచ్చు. మెఫీబోషెతు ఒక కుంటివాడు. అతనిని బట్టి రాజుకు ఏ రకమైన ఉపయోగం లేదు. అలాగని అతనిని తృణీకరించక రాజకుమారులలో ఒకనిగా అతన్ని చేర్చుకొని తన బల్ల యొద్ద స్థానమిచ్చాడు. వాక్యం వినుచున్న దేవుని బిడ్డలమైన మనము 2 విషయములు గమనించాలి. ఒకటి, దేవునితో నీవు చేసిన నిబంధనలో నిలిచి ఉంటున్నావా? రెండవది, నీ ప్రేమను, ఆతిథ్యమునకు అర్హత లేదు. నీ స్థాయికి తగినవారు కాకపోవచ్చు. అయితే అలాంటి వారి ఎడల మన వైఖరి, ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎంతటి పాపినైన ప్రభు ప్రేమించి తన మందిరములో, సంఘములో, తన రాజ్యములో మనకు స్థానమిచ్చాడు. మన సహవిశ్వాసుల ఎడల మన వైఖరి, ప్రవర్తనను దావీదు వలె ఉంచగలిగితే దేవుని శాశ్వతమైన కృపను పొందగలము. అట్లు ప్రభు సహాయము చేయునుగాక. ఆమేన్.